అమ్మాయి కోడల పిల్ల వస్తున్నాను అత్తయ్య. లేరా సరోజని త్వరగా తయారవు, టైం అయిపోయింది. అలాగే అత్తయ్య. వెళ్ళు. బయలుదేరండి, మళ్ళీ వచ్చి వస్తుంది. ఉండండి, అమ్మాయి రావద్దు. మీ ఆరోగ్యం తెమంది కదా. త్వరగా రమ్మంటున్నారు వదినా. ఏం వదినా, ఎప్పుడు తిరుపతి చూడలేదన్నావు కదా, నువ్వు కూడా వస్తే ఎంత బాగుంటుంది. హాయిగా 4 రోజులు తిరిగి రావచ్చు. నాదేముంది సరోజ, మీ అన్నయ్యని అడుగు. అడగమన్నావు, చెప్తానులే. ఒరే సూర్యం, నువ్వు కోడలు కూడా వస్తే ఎంత బాగును. లక్షణంగా దైవ దర్శనం చేసుకుందరు. చెప్పాను కదా మా డాక్టర్లో మాకు తీరిక ఎక్కడది. కరెక్ట్. హాస్పిటల్ వదిలిపెట్టి వస్తే ఎట్లా? ఎంతమంది పేషెంట్స్ ఏమిటి కదా. అమ్మాయి శాంత, ఇగో తాళాలు. గదులన్నీ తాళం వేశాను కానీ ఆ వంట చాలేని సదా, నువ్వు ముందు బండి ఎక్కువ టైం అవుతుంది. ఏమిరా నువ్వు ట్రై చేస్తావా? ఇద్దరు మొహం నువ్వు వెనకాల కూర్చో, నువ్వు ట్రై చేయమ్మా. అయ్యో ఉంటాండి. టైం అవుతుంటూ. అమ్మాయి కొంచెం కారాపమ్మా, కారాపు. ఏ గురక రా. సాబ్, పూల మొక్కలు చెట్లు జాగ్రత్త, రోజు నీళ్లు పోస్తూ ఉండు. ఒక్క చెట్టు అన్నా వాడిందా? ఏ నగ్గండి, నగ్గను. అబ్బా ఉందిలేండి. ఎక్కడా? వెనకాల. జాగ్రత్త. నువ్వు పోనీ అమ్మా, ఆయనతో పదా. బాయ్. సాబ్, సాబ్ ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి సాబ్, తిరుపతి. ఎన్ని రోజులు ఉంటారేమిటి? జీ, తిరుపతిలో సాబ్ కిత్నా దిన్ 10 दिन సాబ్. 10 दिन? అచ్చా. అరే జాయ్, ఒక్కడ తక్కువైందిరా. ఏం తక్కువ లేదు, బ్లేడు బ్రష్ సోప్ అన్నీ ఉన్నాయి. అది కాదురా సన్నాసి, ఆ శాఖరగాడు ఒక్కడు మిస్ అయ్యాడు. వాడెక్కడ మిస్ అవుతాడు రా? అనుకోగానే అవతరించాడు రా అమ్మమ్మ గుండెన్న. హలో కైలాసం. ఒరే శాఖర్, వచ్చేసావు? అబ్బా సత్య బ్రతికవురా. ఒరేయ్, నువ్వు రాకపోతే మాకు ఈ ట్రిప్పు ఉప్పులని పప్పు అయ్యేదనుకో. బయలుదేరు. ఎక్కడికి? ఏ ఊరు? ఏమిటి? మొట్టమొదట పట్టణ రాజ్యం అంటే కాసులు కాలం కర్పూరంలో కరిగిపోయే చిన్న పండుగ పెడుతున్నాం. రైట్. కానీ మనతో చిన్న అమెండ్మెంట్. అంటే సవరణ చెయ్యి. మనం ఎదురికి పెద్ద తీర్థయాత్ర పెట్టుకున్నాం. అవును. ఈ యాత్ర సక్రమంగా జరగాలంటే మనకు దైవబలం అవసరం. అందుకని మొదట దివ్యక్షేత్రమైన తిరుపతికి పెడదాం. అక్కడ 7 కొండల వాడి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది మరీ బయలుదేరదాం. ఏమంటారు? ఓకే. పనిలో పని అందరం గుళ్ళు కొడుచుకుందాం. ఒరే, ఇప్పుడు ఎందుకు లేరా? నువ్వు పాస్ అయినాడు అందరికీ సంపూర్ణ క్షౌరం చేయొద్దు కానీ. సైలెన్స్. ఇది చెప్పండి. 7 కొండల వాడా? వెంకటరమణ! 7 కొండల వాడా? వెంకటరమణ! ఇది ప్రథమోధ్యాయ. దేవస్థానం బస్సులో పోదామంటే ఒక్కడూ వినలేదు కదా. అడిచినా జరిపోతున్నా ఈ పాటికి. అది కాదురా శేఖర్, మన రథానికి దాహం ఎక్కువ. ప్రతి పర్లాంకి పానీయ సమర్పయామి కావాలి. నువ్వు వెళ్ళి చక్రం ధరించు, నేను చెప్తాను. చెప్తాడు. ఎక్కడే? ఎక్కడా బాబు? ఎక్కువ దిగితే ఎక్కడే, ఎక్కితే దిగలో తస్తున్నారు అని తోటి. అమ్మయ్యా, సీటు. పోయి నీళ్ళు పోయి. త్వరగా. ఒరే శేఖర్, ఇక పోనేరా. మనం నీళ్లు పోస్తుంటాం, రథం బరబరాలు అడుగుతుంటుంది. వేసిందిరా మకం. ఆగండి. ఇంకేం ఆగడంరా నాయన, దానికి గుండె ఆగిపోతాను. అసలు పల్సేలేదురా బాబు. ఆగవయ్యా, మెకానిక్ ప్లగ్స్ క్లీన్ చేసి సరిపోతుంది. రెంచి రెంచి. అమ్మయ్యా, బ్రతికాను రా భాయ్.
ఇంకాస్తుంటే ఎముకలు దొరికేవి కావు. సరేలేరా, మీరందరూ గట్టిగా దమ్ము పట్టి దమ్మని ఒక్క తోపు తోయండి, నేను చెప్తాను. కానీ 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 సూపర్. మన్నించండి, మీ ఏకాంతాన్ని భంగపరచక తప్పలేదు. మీ సంగీత మాధుర్యంలో పడి మైమరిచిపోయాను. ఆహాహా, ఏం పాడారు, ఏం పాడారు. ఇదే పాట నేను రికార్డు విన్నాను. మీరు అచ్చంగా అచ్చుగుద్దినట్టు అలాగే పాడారే. భలేవారండి మీరు. అసలునే నకలనుకుని ఎంత అభినందిస్తున్నారు. అంటే మీ అభిప్రాయం? ఆ రికార్డు నేను పాడిందే ఎందుకు కాకూడదు? ఓ, అయితే మరీ ఆనందం. ఇంతకు అది మీరు పాడిన పాటేనా? నాది కాని దాన్ని నాదేని చెప్పుకునేటంత ఆశ అవసరం నాకు లేదు. మీదైన దాన్ని మీది కాదని వదులుకునేంత అవివేకం కూడా లేదనుకుంటా. మీ పాట రోజుకు ఎన్నిసార్లు వినేవాడినో నా రూమ్ లో ఉండే పాత పిన్నులు చూస్తే మీకే తెలుస్తుంది. అదేమిటండి, మీకున్నది ఆ రికార్డు ఒకటేనా? మనిషికి మనసుకు నచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. హ్మ్? మీది ఈ ఊరేనా అండి? కాదండి, మా అమ్మా నాన్న ఇక్కడ మొక్కుబడి కోసం వచ్చారు. ఓహో, ఎక్కడుంటున్నారు? సత్రంలోనా? లేదు, రాజారావు గారిని మా నాన్నగారి స్నేహితులు ఇక్కడ ఉన్నారు, వారింట్లో ఉంటున్నాం. మరి మీరు? మేము స్టూడెంట్స్ అంతా కలిసి ఎక్స్కర్షన్ వచ్చానండి. ఎక్స్కర్షన్ కి ఇది చాలా మంచి స్థలం సుమండి. చూడండి ఎంత బాగుందో. ఎప్పటికప్పుడు కొత్త అందాలతో అలంకారాలతో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఏదో తీయని లోకాలకు ఎగిరిపోతుంది మనసు. కాలం తెలియకుండానే గడిచిపోతుంది. అందుచేతే రోజు ఇక్కడికి వచ్చి కాసేపైనా కూర్చోపోతే నాకేమీ తోచదు. నాకు అలాగే అనిపిస్తోంది. మీరు రోజు ఇక్కడికి వస్తారా? రాకుండా ఉండగలనా? ఈ అందాన్ని ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. అరే, చాలా టైం అయింది, నేను వస్తానండి. నమస్తే. నమస్తే. ఆపరా బాబు. రైటో, కథానాయికి రెడీగా ఉంది. కానీ ఆరు డ్రైవర్ ఇచ్చాడే. సరే పదండి. ఆహాహా, వారే వా, ఏం కార్రా! ఇలాంటి కార్లో ఒక్కసారి కూర్చుంటే చాలు, జన్మ ధన్యం. మిస్టర్, నువ్వు పాపారావు గారి డ్రైవర్ కదా? అవును సార్. చూడు, ఒక చిన్న సహాయం చేస్తావు. అట్లా ఒక అడుగు కొండ మీదకి వెళ్ళి ఒక గోల్డ్ ఫ్లగ్ ప్యాకెట్ తెచ్చిపెట్టు. ఈ చల్లో సిగరెట్ అన్నా లేకపోతే చచ్చిపోతాం. చూడు తమ్ముడు, అలాగే ఒక కప్పు కాఫీ తాగి ఒక కట్ట బిగిలి తెచ్చుకో, నీ ఒంటికి మంచిది. సరే సార్.